ఏపీలో లడ్డూ రాజకీయం రాజుకుంటూనే ఉంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో వైసీపీ టీడీపీ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని చంద్రబాబు మాట్లాడారు అంటూ వైసీపీ విమర్శిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును కూడా వైసీపీ వక్రీకరిస్తుందని టీడీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్న 9 నెలలు 10 నెలలు ఉన్నారు. అప్పుడు కానీ ఈ సప్లయర్ ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ అనే సప్లయర్ ఘీ సప్లై చేసిన దాఖలాలే లేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జూన్ 12 తర్వాత జూన్ 10వ తారీఖు తర్వాత ఎప్పుడో సప్లై స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు టెండర్లు దానికన్నా 1 నెల ముందు 2 నెలల ముందు పిలిచి ఉంటారు. అప్పటికి నేను అనుకోవటం అయితే మార్చి 16 నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి బోర్డు ఉన్నా కూడా వాళ్ళకి అధికారాలు పనిచేయదు, అధికారాలు ఉండవు, అధికారులే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదే ఎవరి పీరియడ్లో జరిగింది, ఆ టెండర్ ఏం జరిగింది అనేది ఎంక్వైరీలో అన్నీ తేల్తాయి కాబట్టి న్యాయం జరుగుతుందని నేను భావిస్తాను. సుప్రీంకోర్టు రాతపూర్వకంగా ఇచ్చిన జడ్జిమెంట్నే వక్రీకరణ చెప్పగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈరోజు చాలా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు ఉంటారు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు ఉంటారు, తర్వాత ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, ఫుడ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ ఉంటాడు. వీళ్ళందరి పర్యవేక్షణలో రేపొద్దున డీటెయిల్స్ అన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. దీనికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం టోటల్, ఎందుకనంటే ఈ ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నది మేము. ఇందులో నిజాలు వెలుగులోకి రావాలి, రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా ఎవరిని నిలబెట్టాలనుకుంటున్నాం అనేటువంటిది భగవంతుడితో సహా రేపు మీకు రిజల్ట్ చూపించేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఏదైతే టీటీడీని వీళ్ళు అగౌరవపరిచారో వాళ్ళందరూ కూడా దోషులుగా నిలబడేటువంటి సమయం తొందరలోనే దగ్గరకు వస్తుంది. విచారణ పూర్తయిపోతేనే చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే మేము మొదటి నుంచి కోరుతున్నది అదే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆ నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అని చెప్పినారో ఆ రోజే మేము చెప్పడం జరిగింది. నేను కానీ సుబ్బారెడ్డి గారు కానీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసినటువంటి అవసరం ఉన్నది, సిట్టింగ్ జడ్జి చేత వీలైతే విచారణ జరిపించండి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మరుక్షణమే మేము స్పందించటం కూడా జరిగింది. ఈ రోజున భగవంతుని రూపంలో సర్వోన్నతానమే ఆ రకమైనటువంటి తీర్పు ఇవ్వటం అన్నది చాలా చాలా ఆనందంగా ఉన్నది. కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చెయ్యని వాడు భయపడ్డాడు. విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి? ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం. డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 అఫీషియల్స్ని కూడా వేసి సిట్ ఏర్పాటు చేయమన్నారు. దానికి కంపల్సరీగా మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు నిజాలు తేలాలి.